హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు నేనొచ్చేసి ఎంతో టేస్టీ అయిన సూపర్ రెసిపీ అయితే చూపించబోతున్నాను. అది కూడా చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలి ఏంటో ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని కడాయి అయితే పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి మనము ఒక 2 గ్లాసుల వరకు వాటర్ అయితే వేసుకోవాలండి. ఇలా వాటర్ అయితే వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఒక పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఇలా ఈ రెండు కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలండి. ఇలా ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము వాటర్ అనేది బాగా మరగనివ్వాలన్నమాట. అప్పటి వరకు మనం వెయిట్ చేద్దామండి. చూసారు కదా, మనకి వాటర్ అంతా కూడా చక్కగా మరిగింది కదండి. ఈ విధంగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము సేమియా అయితే వేసుకోవాలండి. చూసారు కదా, ఇలా సేమియా పుల్లలు అయితే ఏమీ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గానే వేసేసుకోవచ్చండి. ఇలా సేమియా పుల్లలు అయితే వేసేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుంటూ ఉడకనివ్వాలన్నమాట అండి. మనకి సేమియా పుల్లలు అనేవి మరీ ఎక్కువ టైం అయితే పట్టదనమాట, తొందరగానే ఉడికిపోతాయి అన్నమాట అండి. చూసారు కదా, మనకి ఇలాగా సాఫ్ట్గా అయిన తర్వాత ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మరీ మెత్తగా అయితే ఉడికించేసుకోకూడదు అనమాట అండి. ఇలా కాస్త పలుకుండేలాగే ఉడికించుకోవాలి. అప్పుడే మనకి ఈ సేమియా పులిహార అనేది చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తుంది అనమాట అండి. చూసారు కదా, ఇలా ఉడికిన తర్వాత మనం వాటర్ అంతా కూడా డ్రైన్ చేసేసుకోవాలండి. ఇలా డ్రైన్ చేసేసుకున్న తర్వాత చల్లటి వాటర్ కూడా వేసుకుని ఒకసారి అయితే డ్రైన్ చేసేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి సేమియా పుల్లలు అనేవి పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకుని కడాయి అయితే పెట్టుకుని ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఈ ఆయిల్ అనేది కాస్త వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు అయితే వేసుకోవాలండి. ఇలా పల్లీలు అయితే వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనకి పల్లీలు అనేవి సగం వరకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు మినపప్పు అయితే వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మనము ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అయితే వేసుకోవాలండి. ఇలా ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనకి పోపు దినుసులు అనేవి సగం వరకు ఫ్రై అవ్వాలన్నమాట అండి. అప్పటి వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనకి తాలింపు అనేది అస్సలు మాడిపోనివ్వకూడదు అనమాట అండి. దగ్గరుండి ఇలా కలుపుకుంటూ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా సగం వరకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము జీడిపప్పు అయితే వేసుకోవాలండి. మధ్య మధ్యలో ఈ జీడిపప్పు తగులుతూ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. చూసారు కదండి, ఇలా జీడిపప్పు కూడా చిన్న మంట మీద నిదానంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, అలాగే ఒక 2-3 పచ్చిమిర్చిని కూడా ఇలా నిలువుగా కట్ చేసుకుని వేసుకోవాలండి. అలాగే ఒక 2 రెమ్మల వరకు కరివేపాకు కూడా వేసుకుని మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మార్నింగ్ టిఫిన్లోకి కానీ పిల్లలకి లంచ్ బాక్స్లోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట అండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట అండి. చూసారు కదా, ఇలా ఈ విధంగా బాగా ఫ్రై అయిపోవాలన్నమాట. ఈ విధంగా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఒక 2 ఎండుమిర్చిని ఇలా ముక్కల కింద అయితే కట్ చేసుకుని వేసుకోవాలండి. మీరు తినే స్పైసీకి తగ్గట్టుగా అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనము తాలింపుకి సరిపడగా సాల్ట్, అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు అయితే వేసుకుని మంచిగా ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట అండి. ఇలా తాలింపు అనేది ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోకి సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి తాలింపు అనేది చప్పగా లేకుండా తింటున్నప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. చూసారు కదండి, మనకి తాలింపు అంతా కూడా చక్కగా ఫ్రై అయిపోయింది కదండి. ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఉడికించి పక్కన పెట్టుకున్న సేమియా పుల్లలు అయితే వేసేసుకోవాలండి. సేమియా పుల్లలు అనేవి మరీ సాఫ్ట్గా అయితే ఉడికించుకోకూడదనమాట అండి. చూసారు కదా, ఇలా ఉడికించుకుంటే మనకి పొడి పొడిలాడుతూ చాలా అంటే చాలా బాగా వస్తుంది అనమాట అండి. ఇలా వేసేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట అండి. ఎందుకంటే మనకి అడుగుననేది తాలింపు మాడిపోకుండా ఒకసారి మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము మిగిలిన ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకుందామండి. చూసారు కదా, మనకి సేమియా అనేది చాలా పొడిపొడిలాడుతూ చాలా బాగా వచ్చింది కదండి. ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి. మనం ఆల్రెడీ సేమియా ఉడికించుకున్నప్పుడు కూడా సాల్ట్ అయితే వేసుకున్నాము. అలాగే తాలింపుకి కూడా సరిపడగా సాల్ట్ అయితే వేసుకున్నాం కాబట్టి చూసుకుని వేసుకోవాలండి.
ఇలా సాల్ట్ కూడా వేసేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలుపుకుంటూ ఒక్క నిమిషం పాటు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఫైనల్గా కొంచెం అంత కొత్తిమీరని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలండి. ఇలా కొత్తిమీర తరుగు కూడా వేసేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనము స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలన్నమాట అండి. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే ఇలా నిమ్మరసాన్ని అయితే యాడ్ చేసుకోవాలండి. నేను తీసుకున్న ఈ క్వాంటిటీకి వచ్చేసి ఒక నిమ్మకాయ అయితే పట్టిందనమాట. మీరు క్వాంటిటీ ఎక్కువ చేసుకోవాలనుకుంటే కనుక చూసుకుని వేసుకోవాలండి. ఇలా నిమ్మరసం కూడా వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలిపేసుకుని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. మనకి పులుపు, ఈ ఉప్పు ఇవన్నీ కూడా సేమియాకి బాగా పట్టి పులిహోర టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట అండి. అంతేనండి, మనకి సేమియా పులిహోర అయితే రెడీ అయిపోయిందనమాట అండి. మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్లోకి హడావిడి లేకుండా చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే ఈ సేమియా పులిహోరని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట అండి. ఎవరైనా ఎప్పుడైనా ట్రై చేయకపోతే మాత్రం డెఫినెట్లీ అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందన్నమాట అండి. మనం పులిహోరని ఎప్పుడు రైస్తో కానీ రవ్వతో కానీ చేస్తూ ఉంటాం కదండి. ఇలా సేమియాతో ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట అండి. మరి మీరు ఎప్పుడైనా ఈ విధంగా ట్రై చేయకపోతే మాత్రం డెఫినెట్లీ ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. సరేనా అండి, బాయ్ బాయ్.